వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా జాబ్స్ కొట్టాలంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి. సో అలానే ఇప్పుడు రీసెంట్గా టిఫిన్స్ నేర్చుకోవడానికి కూడా ఒక కోచింగ్ సెంటర్ అయితే వచ్చేసింది. సో అది కూడా బాలనగర్లో. సో ఈరోజు దాని మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం ఎలా ఉండబోతుందో. సో దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్ ఇట్. ప్రస్తుతం మనతోటి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి. హాయ్. హలో సార్. అసలుకి ఏంటన్నా మామూలుగా ఏంటి ఇలా ఆలోచన ఎలా వచ్చింది ఇలా పెట్టాలని? స్టార్టింగ్ మాకు బిజినెస్ ఉండేదండి, టిఫిన్ సెంటర్ ఉండేది. అప్పుడు మేము ఇట్లనే మాస్టర్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. మా లెక్క వేరే వాళ్ళు ఇబ్బంది పడద్దు అని చెప్పి మేము సొంతంగా స్టార్ట్ చేసుకున్నాం. ఇట్లా టిఫిన్ సెంటర్ ఉన్న తర్వాత మాకు కొంతమంది వచ్చి అడిగినారు మమ్మల్ని నేర్పిస్తారా అంటే. అట్లా చాలామందికి ఇట్లనే రెంట్ కట్టే వాళ్ళు మాస్టర్ సరిగ్గా రాకపోతున్నారు అని చెప్పి మేము స్టార్ట్ చేసినాం సార్. ఓకే అన్న, అంటే ఇప్పుడు టిఫిన్ స్టాల్స్ ఎన్నో బిజినెస్లోకి చాలామంది ఇప్పుడున్న యూత్ అంతా కూడా వెళ్తున్నారు కదా. సో అంటే వేరే బిజినెస్లో ట్రై చేసి ఇందులోకి వచ్చారా లేకుంటే? లేదండి, స్టార్టింగ్ నుంచి మాకు క్యాటరింగ్ ఉండేది. అంటే మా ఫాదర్ వాళ్ళు వంటలు చేసేవాళ్ళు. అంటే మాకు ఇంట్రెస్ట్ ఉండి పెట్టినాం. స్టార్టింగ్లో పెట్టినప్పుడు మాకు ఏం రాదు, వేరే వంటలు వచ్చి కానీ టిఫిన్స్ ఏం రావు. ఒక మాస్టర్ దగ్గర మేము తీసుకొని పెట్టినాం, ఒక మాస్టర్ మీద ఆధారపడి పెట్టినాం మేము. ఆయన ఒక 1 month మంచిగానే వచ్చింది, తర్వాత రాలేదు. ఎప్పుడు వచ్చినా తాగి వచ్చాడు, టైంకి రాడు. ఏందని అడిగితే మళ్ళీ మొత్తానికి పనికి రాడు. అట్లా మేము బాగా ఇబ్బంది పడ్డాం. ఒకరోజు మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత రాడు. అట్లా చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత మేము నెమ్మది మేము కూడా నేర్చుకున్నాం. తర్వాత సొంతంగా పెట్టుకున్నాం. అట్లా మా దగ్గర కొంతమంది వచ్చి అడిగితే మేము ఇట్లా వాళ్ళకి చెప్పడం పెట్టినాం. వాళ్ళు ఇంకొకరు చెప్పి వాళ్ళు చాలా మంది వచ్చారు. అప్పటి నుంచి మేము ఇట్లా స్టార్ట్ చేసినాం. ఓకే, అంటే టిఫిన్ స్టాల్ పెట్టడం అంతవరకు ఓకే. సో బట్ ఇలా కోచింగ్ సెంటర్లో దీన్ని చేద్దామనే ఆలోచన థాట్ ఎవరిది? ఎందుకంటే ఈ మధ్య అసలు ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ అయిపోయింది అనమాట. కోచింగ్ సెంటర్ అని కాకు చాలామంది ఒక్కరిద్దరు అయిపోయారు, 10 మంది అయ్యారు, 15 మంది అయ్యారు. అట్లా చాలామంది వస్తుంటే ఇంకా కంటిన్యూ క్లాసులు చెప్పడం లేదు. మంది ఎక్కువైంది బ్యాచెస్ వైజ్గా, ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్, అట్లా ఇప్పుడు అదే కంటిన్యూ అయింది. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు అంటే ఈ టిఫిన్ కోచింగ్ సెంటర్ అంటే సో స్టార్టింగ్లో ఎలా ఉండేది రెస్పాండ్? ఇప్పుడు చూసుకుంటే మనకి ఫుల్ రెస్పాండ్ వస్తుంది. అవునండి. స్టార్టింగ్లో ఎలా ఉండేది? స్టార్టింగ్లో తక్కువ మంది, ఒకరిద్దరికి వచ్చినా చెప్పినాం. ఎందుకు చెప్పినట్టు డబ్బుల గురించి చెప్పలేదు మేము. వాళ్ళు ప్రతి మా దగ్గర ఉంది కానీ మాస్టర్ లేడు, మేము రెంట్ల మీద పడుతున్నాయి అంటే అట్లా నేర్పించినాం. వాళ్ళు ఇంకొకరికి చెప్పడం ద్వారా ఇట్లా ఎక్కువ మంది వస్తున్నారు. ఓకే. సో మామూలుగా ఇప్పుడు అంటే టిఫిన్ కోచింగ్ సెంటర్ అంటే మనకి ఇక్కడ ఎలాంటి డిషెస్ మనకి ఇప్పుడు ఉంటుంది కదా, చైనీ అని కానీ అట్లా ఇప్పుడు మన వెస్ట్ ఇండియన్కి సంబంధించిన ఫుడ్స్ కానీ, సో అలా అంటే ఎలాంటి ఫుడ్స్ ఇక్కడ మనకి? మా దగ్గర అన్నీ నేర్పిస్తామండి. టిఫిన్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటుంది, చపాతీ పరోటా ఉంటుంది, బిర్యానీ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా పానీపూరి క్లాసెస్ పెట్టినాం. ఒకరిని చూసి ఒకరు మొన్న ఒకరు వచ్చి పానీపూరి కూడా నేర్పించండి, మాకు ఇబ్బంది అవుతుంది, అన్నీ తీసుకున్నాం. మాస్టర్ వేరే నుంచి పిలిపించినాం. వచ్చిన తర్వాత ఒక వారం మంచిగానే పనిచేసిండు. వారం తర్వాత రావట్లేడు. ఏంది ఫోన్ అడ్వాన్స్ కూడా ఇచ్చినాం, ఆయనకు 50,000 ఇచ్చినాం. ఇంటి ఊరికి వస్తా అని చెప్పి అటే వెళ్ళిండు. అప్పటి నుంచి రాలేదు. మాకు కూడా కొంచెం నేర్పించండి అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మేము కలిపి పానీపూరి కూడా నేర్పిస్తున్నాం. ఇప్పుడు పానీపూరి అన్నీ ఉంటాయి మన దగ్గర. మాస్టర్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు, అట్లా రెడీ చేస్తాం మేము కూడా. ఓకే. మామూలుగా అంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్ అంటే మనకి బేసిక్గా అంటే బయట కంట్రీస్ నుంచి కావచ్చు, సో ఇలా తెప్పించి మామూలు నేర్పిస్తూ ఉంటారు కదా. సో మామూలుగా మనకేంటన్నా మామూలుగా ఎలా నేర్పిస్తారు? ఎవరికైనా నేర్పిస్తాం. మన టిఫిన్స్ అన్నీ నేర్పిస్తాం. అంటే టిఫిన్స్లో ఇడ్లీ, దోశ, బోండా, పూరి, వడ. మాస్టర్కి ఎంత అవగాహన ఉంటుందో అట్లా రెడీ అవుతారు. మాకు అడుగుతారు అంత 1 weekలో వస్తుందా రాదా అంటే వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తుందండి. ఎవరైనా 1 weekలో ఎట్లా వస్తుంది అట్లా ఎట్లా వస్తుంది. మేము మాస్టర్లు మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మేము ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నాం కదా, మాకు రాలేదు, మీరు 1 weekలో ఎట్లా నేర్పిస్తాం క్వశ్చన్ చేస్తే చాలామంది. మేము అంటాం వాళ్ళకి అవసరం ఉంటే వస్తారు. ఎవరు వస్తారు? మొత్తం రెంట్ మీద పడుతుంది, మాస్టర్ లేరు, లక్షలు లాస్ అవుతుంది. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, వాళ్ళకి వస్తుంది. ఏదో చూద్దాం సరదాగా వేద్దాం అన్న వాళ్ళకి రాదు కూడా అని చెప్తాం మేము. అట్లా సో ఏం చెప్తారు బ్రదర్? అంటే ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్లో ఇక్కడ ఎలాంటి ప్లేస్లో ఒక చిన్న స్టాల్ పెట్టినా కూడా ఫుల్గా సక్సెస్ఫుల్ అయిపోతుంది టిఫిన్ షాప్స్ అనేది. సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుందని చెప్పచ్చు కదా. అంటే చాలామంది పెట్టగానే సక్సెస్ రాదండి. మనం అనుకుంటాం అక్కడ నడుస్తుంది ఇక్కడ అట్లా ఉండదు. మినిమం ఒక 6 నెలలు మనకు బిజినెస్ ఉన్నా లేకున్నా కంపల్సరీ నడపాలి. పెట్టంగానే రాదు, ఒక 6 నెలలు కంపల్సరీ. అదేంటి మాస్టర్ మీద అయితే ఆధారపడి రావద్దండి. మనకు కొంచెం అవగాహన ఉండాలి దీనిపైన. లేకుండా మొత్తం మాస్టర్ మీద ఆధారపడితే ఏమైతే ఆయన వస్తాడు రాడు, మిగిలిపోయిన దాన్ని ఏం చేయాలి అవి ఏం తెలియనప్పుడు ఇళ్ళకి రావద్దు. కొంచెం అవగాహన ఉండాలి, అటు తెలిసినప్పుడే రావాలి. వాళ్ళ మీద మొత్తం బేస్ చేసుకొని వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో అంటే ఇప్పుడు మామూలుగా ఎన్ని రోజుల వరకు ఈ కోర్సు ఉంటుందన్న? కోర్సు గురించి మాట్లాడుకుంటే అన్ని మంత్స్ అని ఉంటుందా, లేకుంటే మనం నేర్చుకునే డిషెస్ని బట్టి ఉంటుంది? లేదండి, 1 week ఉంటుంది ట్రైనింగ్. 1 weekలో మనకు టిఫిన్ ఐటమ్స్ అన్నీ కవర్ చేస్తాం. టిఫిన్ ఇడ్లీ, దోశ, బోండా, పూరి, వడ, పూరి కర్రీ, చట్నీలు, సాంబార్ అన్నీ మనకు హోటల్లో ఎన్ని ఉంటాయి అవన్నీ నేర్పిస్తాం.
మళ్ళీ మేము ఏం చెప్తే ఇక్కడ నేర్చుకున్నారు, మళ్ళీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకున్నాం. ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం మనం నేర్చుకుంటూ వస్తాయి. కాకపోతే మాస్టర్ అంతా మనం ఫాస్ట్ ఉన్నాం కదా, కొంచెం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది. ఏదో 1 వీక్లో మాస్టర్ అయిపోదామంటే కాదండి. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడైతేనే వస్తుంది, లేదంటే రాదండి. మేము అదే చెప్తాం, మాస్టర్ 1 వీక్లో వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది మీకు కంపల్సరీ, నాకు ఇంకొక ఆప్షన్ లేదంటే వస్తుంది. అంతేగాని ఒక 1 వీక్ చేస్తా చూస్తా అంటే రాదు. ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, ప్రాక్టీస్ చేసినట్టు ఉంటేనే రండి. మాకు కూడా ఫోన్ చేసి చాలామంది అడుగుతారు, నేను ఒక 1 వీక్ వస్తా, 1 వీక్ తర్వాత నాకు ఎక్కడైనా జాబ్ పెట్టిస్తాను. జాబ్ మేము పెట్టిస్తాం కంపల్సరీ. ఎప్పుడు పెట్టిస్తాం, మేము నేర్చుకోవాలి, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మాస్టర్ ఎంత స్పీడ్ ఉంటుంది అంత కాకపోయినా కొంచెమైనా మనకు ఓకే పర్ఫెక్ట్ చేస్తాం, స్లో ఉంటుంది. దాన్ని కొంచెం స్పీడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు అవుతారు. మేము పెట్టకుండా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మాస్టర్లకు చాలా డిమాండ్ ఉంది, ఓకే చేసుకుంటే ఉంటుంది. అయితే ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఇక్కడ కోచింగ్ చేసుకునే వాళ్ళకి ఉంటారు కదా, సో వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తరువాత అంటే సర్టిఫికేట్ లాంటివి, సో అట్లానే ఎక్కడైనా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, సో ఇవి ఎలా ఉంటాయి, అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు? అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే మేము జాబ్ చేస్తామంటే వాళ్ళకు కూడా జాబ్ చూపిస్తామండి. స్లో ఉంటుంది. కొత్త హోటళ్ళలో చాలామంది అడుగుతారు, మాకు కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు అడుగుతారు, మేము అట్లా కూడా పంపించినాం చాలామందికి. కానీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి చేసుకుందామని, ఒక 1 వీక్లో మాస్టర్ అని అక్కడిక్కడ పంపిణీ అట్లా అవుతుంది చేయాలి. మళ్ళీ మీరు ఇక్కడ చేపిస్తాం, మళ్ళీ ఇంటి దగ్గర వారము 10 రోజులు మీరు ఇంట్రెస్ట్గా చేసుకుంటే వస్తుంది. అప్పుడు మేము కంపల్సరీ అట్లా పంపించాం. కానీ 50-100 మంది అని ఉన్నారు అట్లా పంపించాం కూడా. ఓకే. సో అట్లానే ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన కాడ నుంచి సో రెస్పాండ్ ఎలా ఉందన్న? ఎక్కువ వరకు మాకు వచ్చిన టాక్ ఏంటంటే జెంట్సే ఎక్కువ వస్తున్నారని చెప్పి, సో ఎట్లా ఉందంటే జెంట్స్ అలానే లేడీస్? జెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు. లేడీస్ చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీడియో తీయడానికి ఇష్టపడట్లేరు. నా సగం 50-40 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, మీలో జెంట్స్ ఉన్నారు. లేడీస్ ఉన్నారు కానీ కొంచెం వీడియో అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ లేడీస్ చాలామంది ఉంటారు మా దగ్గర. మార్నింగ్ ఉంటారు, ఈవినింగ్ ఉంటారు. మార్నింగ్ అయితే లేడీస్ చాలామంది ఉంటారు. ఎస్ కుమార్ గారు, యాక్చువల్లీ అంటే 1 వీక్లో నిజంగా చెఫ్ అయిపోతారంటారు? 1 వీక్లో అన్నీ నేర్చుకోవచ్చా? అవుతారండి. ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు నేర్చుకోవాలి, వేరే ఆప్షన్ లేదు అంటే కంపల్సరీ అవుతారు. చాలామంది ఏం చేస్తారు, టైంపాస్కి ఫోన్ చేస్తారు, అవుతారా కారు అంటే మేము చెప్తాము, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు చేయండి, 2 రోజులు ఒక ఐటమ్, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులైనా వస్తాయి. ఒకరోజు పోయినా కానీ ఒక 1 వీక్ ఇప్పుడు 10 డేస్లో కంపల్సరీ దాని మీద అవగాహన వస్తుంది. మనం స్లోగా ఉంటాం కావచ్చు, కానీ రావడం అయితే కంపల్సరీ కదండి. మనకి ఏది ఒకటే టైం రాదు, 2 సార్లు రాదు. చేయంగా 1 వీక్కో 10 డేస్కో లేదు, అదంతా ఒక 1 మంత్లో అయితే అయిపోతాం కదా. మీరు నేర్చుకునేది మొత్తం ఒక నెలలో అంతకంటే ఎక్కువ ఏమి ఉండదండి. ఒక 1 మంత్ 1 వీక్ 2 వీక్స్ లాస్ట్ ఎంత స్లో ఉన్నా ఎవరికైనా లాస్ట్ ఒక 1 మంత్లో పర్ఫెక్ట్ వస్తుందండి. స్లోగా ఉంటుంది కావచ్చు, కానీ రావడం అయితే పక్క 100% అవుతారు. ఓకే. ఇవన్నీ అనుకుంటే మనకి ఇవన్నీ వచ్చేసి మనకి టిఫిన్స్ మామూలుగా బయట మన స్టాల్స్ పెట్టుకోవడానికి అయితే యూస్ అవుతుంది కదన్న. అంటే స్పెషల్గా ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి కొంతమందికి వంట అనేది రాకుండా ఉంటుంది, లేడీస్కి ఇంట్లో ఉండే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి కూడా ఏమన్నా స్పెషల్ డిషెస్ లాంటివి అలా నేర్పించడం అలా ఏమన్నా ఉంటుందా? మన దగ్గర హౌస్ వైఫ్స్ చాలామంది వచ్చారండి. ఓన్లీ టిఫిన్స్ మాకు ఇబ్బంది ఉందంటే వాళ్ళకు కూడా నేర్పించినాం. అట్లా కూడా వాళ్ళు కూడా వచ్చి ఇదే క్లాస్లో హౌస్ వైఫ్స్ కూడా చాలామంది ఉన్నారు. హోటల్ పెట్టే వాళ్ళు, మాస్టర్ ఇబ్బంది ఉన్న వాళ్ళు వచ్చిర్రు, నేర్చుకునే వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇంట్లో మనకు ఏం వంటలు రావన్న వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. అట్లా నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎట్లా ఉందన్న రెస్పాండ్ ఎలా ఉంది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే? రెస్పాన్స్ బాగుందండి. స్టార్టింగ్లో అంతా లేరు, కానీ ఇప్పుడైతే కొంచెం వస్తున్నారు. ఒకరి నుంచి ఒకరు మా దగ్గర మంచి నేర్పించారని చాలామంది, అట్లా బయట స్టేట్ల నుంచి కూడా వచ్చిన వారు చాలామంది ఉన్నారు. కుమార్ గారు ఒక్కసారి దీని అడ్రస్ చెప్తారా? ఇది బాలనగర్ అండి, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, గౌతమ్ నగర్లో ఉంటుందండి. బాలనగర్ వెజిటబుల్ మార్కెట్ పక్కనే ఉంటుంది. సో హలో బ్రదర్, హాయ్. हाय सर, नमस्ते। కిదర్ సే ఆయా భాయ్? मैं उडुपी से, मैंगलोर। हाँ, సో ఎలా తెలిసింది మామూలుగా ఈ అడ్రస్ ఇదంతా కైసే పता है आपको? ऐसे इंस्टाग्राम में देख रहा था, हमको एक अच्छा सीखने का बोल के इंटरेस्ट था, लेकिन बहुत जगह ढूंढा, बहुत कॉस्टली था, लेकिन इधर का बजट में थोड़ा अच्छा लगा और मास्टर भी अच्छा है, अच्छा सिखाता है, ट्रेनिंग भी अच्छा करता है और हम लोग को ज़्यादा सीखना है तो वो हमको वो बजट में थोड़ा सिखा रहा, सेल्फ भी कर रहा। ओके। जो अभी नहीं आ रहा तो आने तक नहीं छोड़ रहा, अच्छे से सपोर्ट भी कर रहा, बता रहा है नहीं ऐसा नहीं तो ऐसा ट्राई करो, इजी से ले लो। और आने के टाइम भी अच्छा कॉल भी रिस्पॉन्स किया। दूसरे जगह हम कॉल करें तो हम लोग को रिस्पॉन्स नहीं मिलता ठीक से, लेकिन अच्छा कभी रात में फ़ोन किया तो हमें कॉल उठा के रिस्पॉन्स किया, सपोर्ट किया और कुछ काम भी सिखा रहा है और आगे भी सीखो बोल रहा है ऐसा। कितने दिन से आ रहे हैं इधर? अभी 4 डेज हो गया। 4 डेज हाँ। हो गए। क्या क्या सीखा आपने? अभी इडली वड़ा डोसा, अभी चपाती भी मार रहा है, अभी कटिंग भी सीख रहा है, देखिए काम सीख बता रहा है, ऐसे हम लोग करके जा रहे हैं। ओके। आप भैया, आप किधर? मैं महाराष्ट्र में हूँ, महाराष्ट्र से। वासिम जिला। ओके, ये सब सीखने का आया? हाँ, इंस्टाग्राम पे हमने देखा था तो सर को फ़ोन लगाया तो सर ने बोले आ जाओ, और सर हिंदी में समझा के बोलते। हमारे को टेंशन आ गया कि भाई अपन उधर जा लेते, तेलंगाना जा रहे, तो अपने को कैसे गया यानी समझता कि नहीं समझता, तो सर को हिंदी भी आती, हिंदी में समझा के अपने को समझाते। ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హలో బ్రదర్, హాయ్. హాయ్ అన్న, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? షాద్నార్ నుంచి అన్న.
ఏంటి మామూలుగా ఇన్స్టాలో చూసి వచ్చారా? ఇన్స్టాలో చూసేసి వచ్చానన్న. ఓకే. ఏంటి మామూలుగా టిఫిన్ సెంటర్ అలా ఏమైనా పెడదాం అనుకుంటున్నా? అవునన్న, టిఫిన్ సెంటర్ పెడదామని అనుకుంటున్నా. మాస్టర్ ఇంకా రేట్లు కూడా కొంచెం తక్కువనే, బయట అడిగితే బాగానే ఎక్కువ రేటు చెప్తున్నారు. ఇంకా మనకి ఇక్కడనే రూమ్ ప్రొవైడ్, ఫుడ్ అన్ని ఇక్కడనే ప్రొవైడ్ చేసినారు. ప్రొవైడ్ కూడా చేశారా? రూమ్ కూడా? రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి ఈవినింగ్ కూడా, మార్నింగ్ నేర్పించేశాడు, ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక్కడనే ఉండి. ఓకే. మామూలుగా ప్రాక్టీస్ కూడా ఉంటుందా ఇక్కడే మామూలుగా? ఉంటుంది. ఎన్ని అవర్స్ ఉంటుంది బ్రదర్? ఇక్కడ ఇక చెప్పలేం బ్రో, ఈవినింగ్ నుంచి ఇక ఎప్పుడైనా 10 వరకు ఎప్పటి వరకు అయినా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని డిషెస్ నేర్చుకున్నావు? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? నేను వచ్చేసి 4 days అవుతుంది బ్రో. ఇడ్లీ, బోండా, పూరి, దోశ నేర్చుకున్నా, వడ, ఆల్మోస్ట్ టిఫిన్కి అన్నీ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇది వాళ్ళ స్మాల్ స్టోరీ. సో దీని అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. సో మీరు వాచ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మరొక స్మాల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. సో బాయ్.